నెక్స్ట్ వన్, హౌ ఎర్త్ విల్ గెట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. మరి ఎర్త్కి ఎట్లా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎర్త్ మ్యాగ్నెట్ పవర్ కమ్స్ ఫ్రమ్ ఏ కరెంట్ ఇన్ ద లిక్విడ్ సెంటర్ ఆఫ్ ఎర్త్ కాజింగ్ ఇట్ బికమ్స్ ఏ గైగనాటిక్ ఎలక్ట్రోమాగ్నెట్స్. ఏంటంట, ఈ ఎర్త్ ఉంది కదా, ఎర్త్ యొక్క సెంటర్లో ఇక్కడ ఏముంటుందంటే అంత లిక్విడ్ మెటీరియల్ ఉందంట. ఈ మెటీరియల్ ఉండడం వలన ఏమవుతుంది, ఇది ఎర్త్కు మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చింది అని చెప్తారు. ఎర్త్కి మ్యాగ్నెటిక్ నేచర్ అంటే ఇక్కడ మొత్తం మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ వల్ల ఎర్త్కి ఏ నేచర్ వచ్చింది, మ్యాగ్నెటిక్ నేచర్ వచ్చింది. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఏం చెప్తా అంటే ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, వుడ్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్, కాపర్, పేపర్. సో దీస్ ఆర్ ద వాట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, దీస్ ఆర్ ద వాట్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అంటే మ్యాగ్నెట్ తోటి అతుక్కోనివి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మ్యాగ్నెట్ తోటి అతుక్కోకపోతే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఏంటివి మ్యాగ్నెట్ తోటి అతుక్కోనివి? ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, వుడ్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్, కాపర్, పేపర్, క్లాత్. These are the what non-magnetic materials. Next one, what is the sure test for the magnetism? What is the sure test? Sure test అంటే మ్యాగ్నెటిక్ మనకు రెండు టెస్ట్లు ఉన్నాయి కదా, ఒకటి అట్రాక్షన్ అండ్ రిపల్షన్. అందులో ఏది అతి ముఖ్యమైనది అంటున్నాడు. రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్ ఫర్ ద మ్యాగ్నెటిజం అండ్ నాట్ అట్రాక్షన్ ఈజ్ ద ష్యూర్ టెస్ట్. రిపల్షన్ అనేది షూర్ టెస్ట్. ఎందుకు రిపల్షన్ షూర్ టెస్ట్? ఇదొక మ్యాగ్నెట్ ఉంది, ఇదొక మ్యాగ్నెట్ ఉంది. ఓకే, ఇవి రెండు రిపల్షన్ అయినాయి అంటే ఇది మ్యాగ్నెటే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉన్నది, ఇక్కడ ఇంకొక మెటీరియల్ ఉన్నది. ఈ మెటీరియల్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, అట్రాక్ట్ అయింది. లేదా అదర్ దాన్ అనదర్ వాట్ మ్యాగ్నెట్, ఇఫ్ యూ ప్లేస్డ్ అనదర్ మ్యాగ్నెట్, ఇంకొక మ్యాగ్నెట్ని కనుక పెట్టినామనుకోండి, ఇక్కడ మ్యాగ్నెట్ని పెడితేనేమో మ్యాగ్నెట్ అట్రాక్ట్ అయింది. ఇది కాకుండా ఇంకొక మెటీరియల్ ఐరన్ కనుక పెట్టినామనుకోండి, ఇది కూడా దీంతో అట్రాక్ట్ అవుతుంది. ఏమవుతుంది, అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, మ్యాగ్నెటిక్ మెటీరియల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇది షూర్ టెస్ట్ కాదు. ఏది షూర్ టెస్ట్? రిపల్షన్ అనేది షూర్ టెస్ట్. ఇచ్చినవి రెండు మ్యాగ్నెట్సా కాదా అని తెలుసుకోవడానికి షూర్ టెస్ట్ ఏంటిది? రిపల్షన్.